నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. అయితే నాకు మీ క్యారెక్టర్స్ అన్నిటిలో ఈ పాణిగ్రహణం పాణిగ్రహణంలో ఇది ఎంత యాప్ట్ గా ఉన్నారు తెలుసా? సారీ టు సే దట్ బట్ యు ఆర్ వెరీ యాప్ట్ ఇన్ దిస్. బొట్టు కాశీ అదే అసలు మాంత్రికుడిలా ఉన్నాను కదా. yes అసలు ఈ క్యారెక్టర్ నేను అలా చూసుకొని నాకే భయం వేస్తుంది యాక్చువల్లీ. కెన్ ఐ లుక్ లైక్ దిస్ అని చెప్పేసి థ్యాంక్స్ టు ద డైరెక్టర్ హీ సెడ్ లేదు సార్, ఇది ఐ థింక్ అది వింటర్ లో చేసాం మేము. అవునా? అండ్ ఇట్ వాస్ డీప్, అంటే సాలిడ్ వింటర్ లో, అది రాత్రిపూట చేసింది అది. యా ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. మీకు ఈ దయ్యాలు, ఈ భూతాల మీద, ఈ చాతబళ్ళ మీద ఎంతవరకు ఎంత శాతం మీకు నమ్మకం ఉంది? ఏంటంటే ఏం చెప్తారు? నమ్ముతానంటే నమ్ముతాను, నమ్మనంటే నమ్మను. అంటే అది డిపెండ్స్ అంతేనా? ఆ సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. నాకు ఎప్పుడన్నా ఇన్సిడెంట్ జరిగినాయి అంతే, బై బికాజ్ యు సెడ్ యు యూజ్డ్ టు ట్రావెల్ అలోన్. జరిగింది నాకు కొన్నిసార్లు చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఎందుకు వచ్చిందిరా బాబు, పొద్దున్నే వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది. చాలా చోట్ల పీపుల్ యూస్ టు స్టాప్ ద వెహికల్స్, అద్దాలు బద్దలు కొట్టేయడం, అది రాబరీస్ అట్లాంటివి అనుకుంటా. సంథింగ్ దే యూస్ టు రెడీ అప్ లైక్ డెవిల్, ఇలా చాలా జరుగుతుంటాయి కదా. అలా అవి పక్కకు పెట్టేస్తే ఎప్పుడన్నా ఇలా ఇది ఆల్మోస్ట్ అలాంటి క్యారెక్టర్ కదా. చాలా మందికి ఇలాంటి క్యారెక్టర్స్ చేసి వచ్చిన తర్వాత మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్. సూపర్. అయితే రీసెంట్ ఇసుకపట్నంలోది ఈ సో సారీ నేను ఇంకా చూడలేదు, ఇసుకపట్నం చూసేంత టైం నాకు కుదరలేదు. చాలా బిజీ కదండి మీరు. నేనే నిన్న రావు బహదూర్ నైట్ ఇసుకపట్నం దీనికి వచ్చారు, ప్రెస్ మీట్ కి వచ్చాను. ఐ కేమ్ ఫర్ ఎ ప్రెస్ మీట్. అది సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అన్నమాట, బికాజ్ యు వాంటెడ్ some stuff around what is happening. Not like that exactly. And I think you should tell Miss Padmaja saying that you have not watched the series. మిమ్మల్ని రానియకూడదు నెక్స్ట్ టైం. చూసిన తర్వాత పద్దు గారు ఆ రోజున మేము పద్దు గారితో కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ మాకు చాలా ఇంజస్టిస్ జరిగింది, ఆడవాళ్ళకి మైక్ ఇవ్వలేదు, మేము దెబ్బలాడాను కూడా. సో యాక్చువల్లీ టైం కుదరలేదు అనమాట. రావు బహదూరే నిన్న నైట్ చూసాం. యాక్చువల్లీ చూసి ఇంటికి వచ్చేసరికి 1:30 అయ్యింది. సో ఆ కుదిరిన టైంలో బికాజ్ ఐ డోంట్ వాంట్ టు కట్ అండ్ మళ్ళీ నెక్స్ట్ డే చూడాలని లేదు, కూర్చుంటే మొత్తం ఒకేసారి చూసేయాలి అన్న ఫీల్ ఉందన్నమాట. యు నో వాట్, దిస్ కాన్వర్సేషన్ ఇంకో దగ్గర కూడా నాట్ ఆన్ ద కెమెరా ఇది అయింది. ఐఎమ్ సమ్హౌ ఐ థింక్ ఐ ఫీల్ లక్కీ విత్ అమెజాన్. ఐల్ టెల్ యు వై. ఓకే. Miss Padma is there, she heads out for Amazon, right? For me, my best series happened was Dhoota. That was with Amazon. Avunu. Right? Isakapatnam. Amazon. I'm doing 2 more. They are also with Amazon. ఒకటేమో గల్లీ అని చెప్పేసి ప్రవీణ్ సత్తారు గారిది, ఇంకోటేమో గువ్వల చెట్టు ఘాట్ అని చెప్పేసి భరత్ కమ్మ గారిది. బోత్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్, సో మోర్ ఆర్ లెస్ అమెజాన్ సీమ్స్ టు బి అమేజింగ్. yes for you in your career. so నేను చూడలేదు కాబట్టి I was just asking you ఎవరితో కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ సునీల్, మిస్టర్ సునీల్, మీ తర్వాత సముద్రకని గారితో కూడా ఒక ఫోటో ఉంది. అవును, అది ఎక్కడి నుంచి పట్టారు? అది అది నేను పోస్ట్ చేశాను మ్యాంగ్లూరులో సీలో కదా. మ్యాంగ్లూరు సీలో. సో వీ హ్యావ్ ఆల్ ఆఫ్ us. That is Vamshi Pachipulsu, the DOP for that. Okay. And that is Shashi, one of the directors. Along Gary is not here. I think Arojna, Gary was the director, right? I think he or his mother was not keeping well there Arojna. Okay. So basic ga Samudrakani garu is like ఒక బుక్ లాంటి ఆయన అనమాట. సో బేసిక్ గా ఆయన ఏంటంటే, నేను ఎప్పుడు ఖాళీ సార్, మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది సార్, యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా, ఈయన కథలు రాసుకోవడం కానీ ఇది కానీ ఎప్పుడు ఖాళీగా కూర్చున్నా నేను రాసుకుంటాను. చూసారా? అదే ఏం మాట, లైక్ వాట్ ద థింగ్ యు లెర్న్ ఫ్రమ్ హిమ్ అంటే ఏం చెప్తారు? I have learned nothing. He is a very straightforward man. Okay. అంటే he doesn't have మన లూజ్ కాన్వర్సేషన్స్ కి స్కోప్ ఇవ్వరు అని కాదు, ఐ డోంట్ థింక్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఓకే. గాసిపింగ్ అంటారు కదా, అప్పుడప్పుడు మనము గాసిపింగ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడొచ్చు, దాంట్లో గాసిప్ చేయొచ్చు. హీ సెయింగ్ ఐ థింక్ యూ టాక్ టు హిమ్ ఎనీథింగ్ అబౌట్ సినిమా, ఐ థింక్ హీ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్, అండ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. ఓ మై గాడ్. సో అది ఇట్ విల్ నాట్ గో వెల్. బిల్డ్ అవ్వలేదు మొత్తం. అయినా కానీ కూడా నేను ఏమన్నా రాంగ్ టాపిక్ పట్టుకున్నాను అనుకోండి, ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద రిలేషన్షిప్. అరే ఇది తెలియకుండా ఏదో మాట్లాడేసాను, వై టు టాక్ సంథింగ్ వి డోంట్ నో కదా. బట్ యా, హీ సీమ్స్ టు వెరీ స్ట్రైట్ మ్యాన్ అండి. ఈజ్ అ స్ట్రైట్ మ్యాన్. వాట్ అ మ్యాన్. హౌ కెన్ ఐ ఫర్గెట్ సంపత్ నంది గారు? ట్రస్ట్ మీ.
for whatever he has given Odala me. 2. Odala 2, trust me. He would have given that to any one of the best artists to do that role. Thanks to him and Ashok Kalle garu, both of them. And I told Sampath sir, I'm saying this, and sir, make me part of your team for your life. And he's doing 2 films now. Okay. He didn't even call me till now. Oh my god. Maybe there is no scope సంపత్ for it. గారు నేను ఈ No. బైట్ కట్ చేసి మీకు పంపిస్తాను ఆగండి. But thorough gentleman, nice man. Yes. I think he's a different style. He's got a different style of operating. He's very calm, cool. He just He know needs, what he wants. he wants, and you know what? That scene which actually Sampath, అదే ఈ సినిమా ఓదెలా 2లో there is one scene అన్నమాట. My daughter gets married and I pick up అవును. నేను ఒక కాన్వర్సేషన్ అంటే ఒక ఫైట్ లోకి వెళ్తాను నేను. సార్ didn't like that scene, you know. He was never happy with that. ఎందుకు? నేను డబ్బులు తీసి ఇచ్చి ఈయన పేరు మీద రాసుకున్న ఆ సీన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వుడ్ హ్యావ్ లైక్డ్ ఇట్. He himself didn't like it because he was sitting right in front of the camera on the screen. నేను వెళ్ళి అడిగాను నేను, సార్ హౌ ఇస్ ఇట్ అంటే, ఓకే could have done much better. And you can now you understand అంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ కి he has something in his mind, right? Yes. I think I couldn't meet that. ఓకే. Having said that, ఆ సీన్ చూసిన వాళ్ళందరూ చాలా కాంప్లిమెంటింగ్, అరే ఏం చేశారు సార్ మస్తుంది. బట్ ఫర్ హిమ్ maybe I would have done much better. I still don't know. That will always remain in my head. అది ఎప్పటికి ఉండిపోద్ది ఇంకా నా లైఫ్. ఎన్నిసార్లు కలిసినా అది మాత్రం పోదు. I can't even tell him that కదా, ఎందుకంటే అది పెట్టుకున్నాను. అది షిట్ సారీ, అది నేను ఆయన చెప్పినా కానీ కూడా ఆయన మర్చిపోయి ఉంటారు బాస్. నేను అన్నెసరీ రెఫర్ చేస్తాను ఇప్పుడు, అయ్యో ఆయన గుర్తు చేసినట్లు అవుతుంది ఇప్పుడు. బట్ సో దట్స్ హౌ ఇట్ ఈస్ కదా. See, greatness is he called me and gave me that. That's the way I look at it. సూపర్. ఇవి ఎందులో ఈ 2 క్యారెక్టర్లు? ఇది వచ్చేసేమో హనీ ఇన్ లుంగి. దిస్ ఇస్ హనీ. దట్ ఈస్ వచ్చేసి మన సుధీర్ బాబు గారిది. వాట్ వాస్ దట్ ఫిల్మ్? I too don't remember actually. I'm forgetting. Sonakshi Sinha was also into that. Dana Pisasi. Sonakshi Sinha is there. Shit, man. Jatadhara. Man, what memory, yeah. Thank you. I know your world is around films. Of course, mine also. Correct. Yeah, అది Jatadhara. Okay. So, yeah. చెప్పండి దాని గురించి చెప్పండి. ఆ రోల్స్ వెరీ what do you feel actually ఇలాంటి రోల్స్ వస్తున్నప్పుడు? Okay, someone is seeing me in a different way. అదే అన్నాను కదా, I feel nice. Thanks to Mr. Karan Kumar. Yeah. You know, he called me and said, Sridhar, you do this for me. I don't even know what it is. He said, okay, you will play a role of a carpenter. This is what it is. Yeah, same thing. And coming back to Euphoria, one of the beautiful film by Gunashekhar garu. What a film asalu. It has touched everyone. The reality of, you know, awesome. Particularly, I become a fan of the one particular scene in Euphoria. నేను గుణ సార్ కూడా చెప్పలేదు, నాకు తెలిసి కలిసినప్పుడు చెప్తాను, మళ్ళా కలిసినప్పుడు. దట్ ఈస్ దట్ లాస్ట్ సీన్ క్లైమాక్స్ లో వెళ్ళినప్పుడు ద ఆఫీసర్ షుడ్ గివ్ ద పర్మిషన్ కదా. షీ ఫర్గట్స్ Can you see this? yes, she forgets everything కదా. నాకు అలాగే గూస్ బాంబ్స్ వచ్చినాయి. అయ్యో నేను ఒక్కదాన్నే కూర్చొని చూసాను, ఎందుకంటే థియేటర్లో నాకు కుదరలేదు. అదే టైంలో మాకు సేమ్ టైం 2 shows వేశారనమాట. సమ్ పీపుల్, మేము కొంతమంది ఇటు వెళ్ళాం, కొంతమంది అటు వెళ్ళాం. సో వి డి నాట్ గెట్ అ ఆపర్చునిటీ. నాకేంటంటే వన్స్ ఆ మూమెంట్ లో చూడకపోతే ఇట్ టేక్స్ సమ్ టైం. అది ఆ టైం లో అయిపోవాలి, అది లేదంటే లూప్ లో వెళ్ళిపోతుంది. yes, it takes some time. సో తర్వాత నేను ఓటీటీ రిలీజ్ అయ్యాక ఈటీవీ విన్ ఐ థింక్ సో ఓటీటీ రిలీజ్ అయింది. ఐ వాచ్ ద ఫిలిం. నేను ఒక్కదానే చూసిన. నాకు పర్టికులర్లీ ఆ సీన్ నచ్చింది. లిటరలీ హీ క్రైస్. తన ఎక్స్ప్రెషన్స్. ఐ డిడ్ ఇంటర్వ్యూ విత్ విఘ్నేష్ ఆల్సో. నేను చెప్పాను విఘ్నేష్, దట్ వాజ్ వన్ బ్యూటిఫుల్ సీన్. అండ్ బిర్యానీ సీన్ ఎంత బాగా చేసావంటే, నో వన్ బిలీవ్ దట్ యువర్ ఫస్ట్ టైమర్ టు డూ దిస్ అని చెప్పేసి అని అన్నాను నేను. ఆ సీన్ లో అతను ఏడుస్తాడు. వన్ లుక్ ఈజ్ ఎనఫ్. నేను నిన్ను క్షమించాను, నువ్వు పో. A guilt, you know, what did I do? And look at that girl's being in a position of influence. Yes, she still gave a chance. అది కదా. అంటే అది అంటే what a message it is. See, you have to let go. బాగుందంటే ఆ సీన్, దట్ వన్ సీన్ డిఫైన్స్. అంటే తనకు జరిగిన సిచ్యువేషన్ బట్టి కూడా పీపుల్ ఆపర్చునిటీ వెయిట్ చేస్తారు కదా. దొరికాడురా ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూపిస్తాను. అలాగా ఎంత మెచ్యూర్డ్ గా. దట్స్ మిస్టర్ గుణశేఖర్. దట్స్ ద వే ఇట్ ఇస్. వాట్ ఎ ఫిల్మ్ మేకర్. దట్స్ వేర్ అసలు సార్ ని కలిస్తే నెక్స్ట్ టైం యాక్చువల్లీ ఐ వెంట్ ఫర్ ఎ ప్రెస్ మీట్, బట్ డ్యూ టు సమ్ నాకేదో వర్క్ ఉండి నేను సార్ని కలవకుండానే వచ్చేసా. ఆయన బర్త్డేకి ముందు మాకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో నేను కలుద్దాం అనుకుని వెళ్ళి
వెయిట్ చేసి ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్ టు గో, ఎల్బీ నగర్ ఎక్కడికి వెళ్ళాల్సి ఉండి లేట్ అయిపోతుందని చెప్పి ఐ వెంట్. మనం కలుస్తూనే ఉంటాం కదా అన్న ఫీలింగ్. ఐ హ్యావ్ ఎ సార్ కాంటాక్ట్ నెంబర్ ఆల్సో, సో నాట్ ఏ బిగ్ డీల్. I think it's a great vision that that scene moved you also. Yes. It moved many people and ఆ scene అసలు అది కానీ బిర్యానీ సీన్ కానీ దట్ బిర్యానీ ఎవ్రీథింగ్. అసలు అంటే అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుసా. అంటే ఐ ఆస్క్డ్ హిమ్ హౌ మెనీ బిర్యానీస్ యు ఏట్, 3 or 4 తిన్నామా, నిజంగానే తిన్నావా అని నేను. అది నిజంగా తిన్నది, అది దట్ ఈస్ హిస్ టఫ్ డే. అసలు తినే కొద్ది అది తెలుస్తుంది చూసే వాళ్ళకి కూడా. అవును, దే కెన్ ఫీల్ దట్. స్లోలీ ఇట్ వాజ్